అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా కోనసీమ జిల్లాలో కొబ్బరి చెట్లు చనిపోవడంపై రాజోలు ఎమ్మెల్యే వరప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. వరప్రసాద్ ప్రశ్నకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సమాధానం ఇచ్చారు. గోదావరి జిల్లాలకు డ్రైనేజీలు పెద్ద సమస్యగా మారాయన్నారు. డ్రైనేజీల పూడికతీతకు వైసీపీ హయాంలో రూపాయి ఖర్చు పెట్టలేదన్నారు. డ్రైనేజీలు ఓవర్ఫ్లోతో వరి పంటకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. డ్రైనేజీ బాగు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని తెలిపారు. రైడర్ సర్వే పూర్తి కాగానే డ్రైనేజీలు అభివృద్ధి చేస్తామన్నారు. మరియు రాజోల్ నియోజకవర్గంలోని ఇతర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కొబ్బరి చెట్లన్నీ ఎండిపోయి మొత్తం పడిపోయాయి అధ్యక్ష. ఇది తెలిసిన వెంటనే వ్యవసాయ శాఖ మంత్రిగా, ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా మొత్తం ఆ ప్రాంతం అంతా గౌరవ శాసనసభ్యులతో కలిసి మొత్తం పరిశీలించాం అధ్యక్ష. తరువాత గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతం అంతా కూడా పరిశీలన చేసి ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యని తెలుసుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా గౌరవ సభ్యులు నష్టపరిహారం అడిగారు. ఒక్కొక్క కొబ్బరి చెట్టుకి 1000 రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి ఒక ఎస్టిమేషన్ కూడా చేశాం. దాదాపుగా దీనికి 10 కోట్ల రూపాయలు అవసరం అవుతుంది. ఫైనాన్స్కి పంపించాం. దాన్ని కూడా ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. దీనికి తోడు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు వెళ్ళిన తర్వాత మేము కూర్చొని ఒక సమావేశం పెట్టి ఇరిగేషన్ మంత్రి గారి దృష్టిలో పెట్టి ఏదైతే ఈ ఉప్పలకుత్తం డ్రైన్ ఉందో తాత్కాలికంగా దీనికి చేయకపోతే చాలా ఇబ్బంది వస్తుందని చెప్పి దాదాపుగా 20,77,00,000 రూపాయలు ఇరిగేషన్ నుంచి మంజూరు చేయించి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారే స్వయాన వెళ్ళి అక్కడ పనులకు కూడా శంకుస్థాపన చేసి పనులన్నీ కూడా ప్రారంభించాం. తప్పనిసరిగా ఈ సంవత్సరం ఆ ప్రాంతంలో తాత్కాలికంగా ఈ డ్రైనేజ్ పనులన్నీ కూడా పూర్తి చేస్తే ఈ సమస్య నుంచి అధిగమించవచ్చని చెప్పి తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈ మధ్య కాలంలోనే కేంద్ర ప్రభుత్వం రీప్లాంటింగ్ మరియు రిజర్వేషన్ అని చెప్పి ఎక్కడైతే కొబ్బరి చెట్లు ఓల్డ్ అయిపోయాయో, ఎక్కడైతే కొబ్బరి చెట్లు పాడైపోయాయో ఆ ప్లేస్లో కొత్త కొబ్బరి చెట్లు పెట్టడానికి ఒక అవకాశం కూడా ఇచ్చింది. తప్పనిసరిగా ఆ స్కీమ్ కూడా ఆ ప్రాంతంలో అమలు చేసి కొత్త కొబ్బరి చెట్లు పెట్టి మళ్ళీ రైతుల్ని ఆదుకోవడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్య జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి ఆ సమస్యను పరిష్కరించి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు మేలు చేయడానికి